హాయ్ ఫ్రెండ్స్, సినీ స్ట్రోమ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మనకైతే శ్రీరామనవమి రోజున మార్నింగ్ టైం అయితే మనకు పెద్ద మూవీ నుంచి అయితే గ్లిమ్స్ అయితే వచ్చింది. గ్లిమ్స్ వచ్చేసి ర్యాంప్ ఉంది. మన వీడియోలో గ్లిమ్స్ రివ్యూ కూడా ఉంది, కింద అయితే ట్యాగ్ చేస్తా, చూసేయండి ఒకసారి. ఆ గ్లిమ్స్ చూసిన తర్వాత అయితే నా మైండ్ అయితే బ్లాంక్ అయిపోయింది. ఫస్ట్ ఏంటంటే ఆ రామ్ చరణ్ గారు బాడీ అయితే చూసిన తర్వాత మైండ్ బ్లాస్ట్ అయిపోయింది. కానీ ఆ గ్లిమ్స్ చూసిన తర్వాత అయితే చాలామంది అయితే ట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకంటే రామ్ చరణ్ గారు పెద్ద మూవీ వచ్చేసి మిస్టర్ రామ్మూర్తి శ్రీకాకుళంలో ఉండే వ్యక్తి ఆయన స్టోరీని అయితే కాపీ చేశారని అయితే ట్రోల్స్ అయితే జరుగుతున్నాయి. కానీ అదంతా ఫేక్ ట్రోల్స్. అసలు మూవీ అంతా వచ్చేసి కాపీ అని అయితే కాదు. జస్ట్ ఆ ఫైట్ సీన్ ఒకటే, గద పట్టుకునే సీన్ ఒకటే అయితే కాపీ అయితే చేశారు. జస్ట్ ఆ క్యారెక్టర్ని అయితే కాపీ చేశారు తప్ప ఆయన ఫైట్ సీన్స్ కానీ ఏమీ అయితే కాపీ చేయలేదు. ఇందాక మీకైతే ఆయన ఫోటో చేశాను కదా, ఆయనే ఎం రామ్మూర్తి గారు. ఆయనైతే బాడీ అయితే బిల్డింగ్ అయితే చేసి కుస్తీలకైతే వెళ్ళేవారు. ఏనుగుల మీద నుంచోబెట్టుకుని తన మీద అలాంటివి చేసేవారు. జస్ట్ ఆయన స్పూఫ్ కింద అయితే తీసుకుని జస్ట్ అలా పెట్టారు అంతే తప్ప అదంతా ఫేక్ న్యూస్. అసలు మీరు ఎవరు నమ్మకండి అసలు అలాంటి న్యూస్. జస్ట్ ఆ గ్లిమ్స్‌లో వచ్చేసి తన క్యారెక్టర్‌ని అయితే యూజ్ చేశారు అంతే తప్ప ఎలాంటి యూజ్ చేయలేదు. అలాగే ఈ ఫైట్ సీన్ వచ్చేసి ఆ ఊరిని కాపాడడానికి, ఆ ఊరు పరువు నిలబెట్టడానికైతే ఉంటుందంట ఈ ఫైట్ సీన్ వచ్చేసి. అండ్ ఈ డ్యూరేషన్ వచ్చేసి గ్లిమ్స్‌ది 45 సెకండ్స్ ఉంది. గ్లిమ్స్ వచ్చేసి చాలా బాగుంది అసల. గ్లిమ్స్‌కి అయితే ఏం పేర్లు పెట్టలేము. ఎవరు నమ్మకండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమా, కంటెంట్ నచ్చితే ప్లీజ్.